ఓపెన్గా బహిరంగతంగా రమ్మనండి. వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, విల్లూరు భాస్కర్ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి జెండా కట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో అకౌంటమైన ఎఫర్ట్ పెట్టిన తర్వాత కనీసం ఆయన పోటీ చేయడానికి ఆయనకి బీఫామే ఇవ్వలేనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విల్లూరు భాస్కర్ ఎక్కడ లబ్ధి పొందినట్టండి? మాటలు అనుకోవడం కాదు కదా, చేతల్లో చూపించాలి కదా. పోటీ చేయడానికి బీఫామే ఇవ్వలేనప్పుడు ఇంకా ఏ విధంగా లబ్ధి పొందుతారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు జగన్ జైల్లో ఉండేటప్పుడు సంతకాల సేకరణ చేయడం కానివ్వండి, వైసీపీ పార్టీకి ఈ ప్రజలు లేనప్పుడు ప్రజలు తీసుకెళ్లి మీటింగ్లు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, రాస్తారోకులు కానివ్వండి, ఉమ్మడి సమైక్యాంధ్ర ఉద్యమాల్లోని ఎన్నో ఉద్యమాలు కానివ్వండి, ఎన్నో చేసిన ఘనత నాది. నన్ను కామెంట్ చేసి నా చరిత్రని ఎవరు కూడా అసలు వేలువెత్తి చూపించడానికి కూడా ఎవరికి కూడా అర్హత లేదు. మీకు ఎవరైతే మాటలు మాట్లాడారో ఆ మాట్లాడిన నేత ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఒక జెండా కొనడం కానివ్వండి, ఆ జెండాని కట్టించడానికి ఆ కట్టినవాడికి ఎవడైతే కూలీ ఉంటాడో ఆ కూలీవాడికి డబ్బులు ఇవ్వడం కానీ ఏదో రోజు చేశాడని చెప్పేసి మీడియా ద్వారా మీకు సవాల్ చేస్తున్నాను. పార్టీకి ఇప్పుడు 2019 ముందు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేశారో 2019 ముందు ప్రజలు నాయకులు ఎవరైతే ఉన్నారో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళు లేరండి. 2019 తర్వాత అందరూ కూడా భజన బృందం, భజన పార్టీలు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ రావడం జరిగింది. ఆ 2019 తర్వాత వాళ్ళు రావడం జరిగింది తప్పితే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో 2019 తర్వాత ఉండడం జరగట్లేదు. అలాగే నన్ను సస్పెండ్ చేసిన విషయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీ కన్నా ముందు ప్రజలకి బద్దులు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే నాకు ఓట్లేసి గెలిపించింది, నాకు బీఫామ్ ఇవ్వలేని పార్టీ వైఎస్ఆర్సీపీ. నాకు ఓట్లేసి ప్రజా ఆశీర్వాదం కల్పించి నేనేంటో తెలిసిలా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, అలాగే విశాఖపట్నం నగరానికి కానివ్వండి నేనేంటో తెలియజేసింది ఇక్కడున్న ప్రజలు. ఈ ప్రజలందరూ కూడా నన్ను ఎంత అభిమానించి ఆశీర్వదించి పంపిస్తే వీరందరికీ కూడా వ్యతిరేకంగా వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అంటే విద్య నేర్పే విద్యా దేవాలయాల్లో మందు, మాంసం ఇటువంటివన్నీ కూడా చర్యలు రాబోయే భవిష్యత్తుని దిశ నిర్దేశించే యువతతోటి చేపించడం వల్ల అది నేను తప్పు అని నిలదీసినందుకు అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో నేను ప్రజలకి బద్దుడుగా ఉన్నాను, ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతూ మీరు చేసింది స్వపక్షం అయినా సరే స్వపార్టీ అయినా సరే పార్టీ ఎమ్మెల్యే నేను తప్పు అని నిలదీశాననే ఉద్దేశంతో మమ్మల్ని నన్నే కాదండి నాతో పాటు ఇంకో నలుగురు కార్పొరేట్లు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఎందువల్ల సస్పెండ్ చేశారు. అంతేగాని విల్లూరు భాస్కర్ తప్పు చేశారని చెప్పేసి ఎక్కడా లేదే. విల్లూరు భాస్కర్ తప్పు చేశారనేసి మమ్మల్ని సస్పెండ్ చేయడం జరగలేదు. ఈ కౌంటింగ్ డేకి కనీసం ఏజెంట్స్ కూడా కరువు అయిపోయారనేసి ఆ ఏజెంట్స్ అయినా సరే మనల్ని నమ్మి ఉండాలని అంటే, ఎందుకంటే అధికారం పోతుందని అంటే పక్కనున్న పిఏ కూడా మనతో ఉండడు. అవునంటారా కాదంటారా? అటువంటి నేపథ్యంలో ఏజెంట్లు కూడా కరువు అయిపోతారనే ఉద్దేశంతో మేమే గెలుస్తాం, మేమే రాబోతున్నాం అని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలన మీద దక్షత ఉంటే నేను నా బిడ్డ వల్ల మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అన్నాడు కదా. నిజంగా రేపు రిజల్ట్ కౌంటింగ్ వెలువడిన తర్వాత అది ఏంటన్నది తేటతలం అయిపోతుంది. అంటే ఆ ఇంటికి ఆయన వల్ల మంచి జరగలేదు కాబట్టి ఓటు వేయలేనట్లు లెక్క. దీన్ని శాశ్వతంగా అంటే ప్రజా తీర్పు ఇది అనేసి గౌరవించి ఆ ఇంటికి మంచి చేయలేనప్పుడు నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? రాజకీయ నుంచి శాశ్వతంగా నువ్వు వైదొలగాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను.